viewers, welcome back to my channel EaseFoodie. నేను మీ శ్రీలేఖని. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో నేను బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో మనకి బూందీ కారం బూందీ కానీ లేదంటే తీ బూందీ ఉంటుంది కదా, సో చెక్కి అవి ఏం చేసుకోవాలన్నా సరే ముందు మనకి బేస్ కావాల్సిన బూందీ కావాలి కదా. సో ఆ బూందీ ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాం, ఎలా చేస్తాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేను దీనికి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి శనగపిండి అండి. సో నేను శనగపిండి అరౌండ్ 2 glasses అంటే ఒక ఫుల్ గ్లాస్ తీసుకుంటున్నాను. ఇది ఒక మంచినీళ్ళ గ్లాస్లో ఉంటుంది. సో 2 glasses అయితే నేను శనగపిండి తీసుకున్నాను. సో దాంతోపాటు ఈ శనగపిండి 2 glasses ఇందులో వేసేసుకుంటాను. సో ఇది సెకండ్ గ్లాస్ అనమాట. సో నేను 2 glasses అన్నాను కదా శనగపిండి, సో 2 glasses శనగపిండి. సో బూందీకి కావాల్సిన శనగపిండి అయితే నేను సిద్ధం పెట్టుకున్నాను. సో నేను 2 glasses అన్నాను కదా, సో 2 full glasses ఆఫ్ శనగపిండి. సో నేను బూందీ చట్రం ఏంటి వాడతానంటే ఈ సైజ్ అండి. సో చాలామంది చిన్న చిన్న సైజ్ వాడుతూ ఉంటారు, కానీ నాకైతే ఈ సైజ్తోనే కొద్దిగా నీట్గా వస్తూ ఉంటుంది. సో ఇంట్లో ఎక్కువ చేసుకోం కదా, ఎప్పుడో కానీ చేసుకోం, కాబట్టి నేను ఈ చెన్నీ లాంటివి తీసుకున్నాను. మనకి ఇంత సైజ్ వస్తుందన్నమాట ఈ చట్రము. సో ఇప్పుడు శనగపిండిలో వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ కింద రెడీ చేసుకోవాలి. సో ఎంత వాటర్ వేసుకుంటామంటే మనం కలుపుకుంటూ అలా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం కొద్దిగా గ్రాడ్యువల్గానే వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒకేసారి అయితే వాటర్ యాడ్ చేయకూడదు. అలా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అలా చేత్తో మిక్స్ చేసుకోండి. మీకు ఒకవేళ చేత్తో మిక్స్ చేయడం ఇష్టం లేకపోతే విస్కర్తోనే మిక్స్ చేసుకోవచ్చు. సో నేను కొద్ది వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, సో ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనకి కావాల్సిన బ్యాటర్లో మనం కొద్ది వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సో నేను మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. సో చూసుకోండి, ఇది బ్యాటర్ ఎప్పుడైనా సరే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూనే చెక్ చేసుకోవాలి, వెంటనే ఒకేసారి నీళ్ళు వేసేసుకోవద్దు. ఓకే, ఇలా మనకి రావాలండి కన్సిస్టెన్సీ. ఇంకా కొద్దిగా చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. అందులో సో మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ. సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా, సో ఎలా తెలుస్తుంది కన్సిస్టెన్సీ అని. మనకి ఇలాగ వేయగానే జారాలన్నమాట, ఇలాగా అలా జారుతుంది అంటే మనకి కరెక్ట్గా కలుపుకున్నట్టు బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. బాగా బీట్ చేసుకోవాలండి చేత్తో, అలా బాగా మెదాయించుకుంటూ ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. అండ్ ఉండల్లా కూడా ఉండకుండా చూసుకోవాలండి కలుపుకునేటప్పుడు. ఉండలు లేకుండా మనం బాగా బ్యాటర్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇలా చేత్తో పైకి అనేటప్పుడు తీగలా రావాలన్నమాట. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి మనకి. సో కావాల్సినంత డీప్ ఫ్రై అయిపోయినంత ఆయిల్ అయితే నేను హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హైలో పెట్టుకున్నాను. సో ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. సో నేను వాడే ఆయిల్ ఏంటి అంటే ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతానండి. సో డీప్ ఫ్రైస్ కానీ దేనికైనా సరే నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. ఒకవేళ మీ దగ్గర అది లేదు అంటే గోల్డ్ డ్రాప్ అయినా వాడచ్చు. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, సో దానైనా వాడచ్చు. నేను ఈ 2 బ్రాండ్స్ని అయితే వాడుతుంటాను అనమాట. సో ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని ఎలా చెక్ చేస్తాము అంటే, మనం బ్యాటర్ చిన్న పీసులు ఇలా వేసుకుంటే మనకి తేలితే మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కినట్టు, లేదు అంటే ఆయిల్ ఇంకా హీట్ అవ్వనట్టు. సో నాకైతే ఇంకా ఆయిల్ అయితే హీట్ అవ్వలేదు, ఎందుకంటే అది వేగలేదు కదా సరిగ్గా, అందుకని ఆయిల్ ఇంకా హీట్ అవ్వలేదు. సో కొద్దిగా సేపు ఇంకా ఒకసారి హీట్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. సో నేను మళ్ళీ వేస్తే ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. చిన్న వేసాను కదా, అవి పైకి తేలాయి, వేగాయి. సో ఇప్పుడైతే మనము బూందీని రెడీ చేసుకుందాం. సో ఇలా కొద్దిగా బ్యాటర్ని తీసుకొని ఇలా పైన వేసుకొని కింద చూస్తే మనకి బూందీ అనేది దిగుతూ ఉంటుంది. అలా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో ఇలా బ్యాటర్ తీసుకొని వేసుకోవడమే. సో నేను తీసుకున్న బాండీకి అయితే ఒక 1.5 వాయి వరకు అయితే వస్తుంది, అంటే 1.5 గరిట. సో బూందీ వేసుకున్నాక ఇలా వస్తుందండి. ఒక్కసారి వేగనివ్వాలి బూందీ మనము. సో మనకి బూందీ వేగిందా లేదని చెక్ చేసుకోవాలండి. సో ఎలా తెలుస్తుంది అంటే, ఇలా చేత్తో తీసుకున్నప్పుడు ఇలాగ పగులుందంటే మనకి బూందీ వేగిపోయినట్టు. సో మనం ఇలా చేత్తో అనగానే పగిలితే మనకి బూందీ అనేది వేగిపోయినట్టు. ఇప్పుడు మనం ఫిల్టర్తో తీసేసుకోండి, ఇలాగే చన్నీతో తీసేసుకోండి. సో ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాను నేను. సో బూందీని అలాగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాం.
సో ఇంకొక వాయి వేసుకున్నప్పుడు అడుగున మనం ఇలా క్లీన్ చేయాలండి. ఇలా తుడుచుకొని ఇంకొక వాయి స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి బ్యాటర్ని మిక్స్ చేసుకొని సో ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాం. సో ఇలా మనం వేసుకుంటూ స్లోగా వేసుకోవాలండి. అది అలా దిగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి ఉండలా లాంటి అప్పుడు మనకి బూందీ అనేది రౌండ్గా వస్తాయి, తీగల్లా రాకుండా. సో వేసుకున్నప్పుడు ఇలాగా గరిటతో చిన్న చిన్నగా బీట్ చేస్తే మనకి నీట్గా వస్తాయి. బూందీ వేసుకున్న వెంటనే మనం వెంటనే కలిపకూడదండి. చుట్టూరు అలా కలపచ్చు కానీ మధ్యలో అలా తిప్పకూడదు అనమాట. ఒక్కసారి వేగిన తర్వాత మనం తిప్పుకోవాలి. ఇప్పుడు బూందీని మనము ఒక్కసారి వేగిన తర్వాత మళ్ళీ చన్నీతో తీసేసుకోవాలి. చన్నీతో ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మనం తీసేసుకోవాలి. సో బూందీ అనేది వేగిందా లేదా చెక్ చేసుకొని తీసుకోండి. ఇందాక చూపించాను కదా, ఒక బూందీని చిన్నది తీసుకొని ఇలా చేత్తో అంటే మనకి పగలాలన్నమాట. పగిలిందంటే మనకి అయిపోయినట్టు. చేతి కనిపిస్తుంది కదా, అలా అయిందంటే మనకి బూందీ అనేది రెడీ అన్నట్టు. సో బూందీ మనకి వచ్చిందండి ఇది. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాం. సో ఇలా మిగతా బ్యాటర్ అంతా కూడా మీరు బూందీ కింద రెడీ చేసుకోవాలి. సో నేను బూందీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా పెట్టుకున్నాం బూందీ అంతా కూడా అంతే. ఈ బూందీని మనము ఏదో కారం బూందీ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇదే బూందీ యూస్ చేసుకొని మనము తీ బూందీ అయినా చేసుకోవచ్చు. సో మీకు కనుక కారం బూందీ కానీ తీ బూందీ కానీ రెసిపీ కావాలనుకుంటే సో నేను లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఎలా చేసుకోవాలో మీరు ఆ వీడియోని చూసి నేర్చుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.